బ్రేకింగ్ న్యూస్ 4 రోజుల క్రితం హైదరాబాద్ లో భారీ వర్షానికి వరదల్లో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. వలిగొండ సమీపంలో దొరికిన అర్జున్ డెడ్ బాడీ దొరికింది. ఇటు దాదాపు 70 కిలోమీటర్ల దూరం మృతదేహం కొట్టుకొచ్చింది. మామ అల్లుళ్ళు ఆసిఫ్ నగర్ లోని ఆసిఫ్ సాగర్ నాలాలో గత ఆదివారం నాడు పడిపోయారు. ఇటు గల్లంతైన రాము ఆచూకీ కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. అర్జున్ మృతదేహంపై టాటూలతో గుర్తుపట్టినట్లుగా సమాచారం. ఇటు కుటుంబ సభ్యులకు డిఆర్ఎఫ్ టీం సమాచారం ఇచ్చింది. మొన్న 4 రోజుల క్రితం ఏదైతే హైదరాబాద్ లో వర్షం కురిసిందో ఆ వర్షానికి ఇటు హైదరాబాద్ నగరంలో ముగ్గురు కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఒకరి మృతదేహం అయితే మొత్తానికి లభ్యమైంది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, మనం చూస్తున్నాం ఇటు మొన్న ఆదివారం రోజు ఏదైతే వర్షం కురిసిందో అక్కడ కొట్టుకుపోయిన వ్యక్తి అయితే ఇటుకేలకు ఇవాళ దొరికారు. అసలు ఎక్కడ దొరికారు, ఇక మిగతా వాళ్ళ ఆచూకీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఆదివారం సాయంత్రం కురిసినటువంటి వర్షానికి ముగ్గురు నాలాలో కొట్టుకుపోయారు. ఇద్దరు నాంపల్లి నియోజకవర్గంలోని అఫ్జల్ సాగర్ నాలాలో ఇద్దరు కొట్టుకుపోగా ఒకళ్ళు ముషీరాబాద్లోని నాలాలో కొట్టుకుపోయారు. అయితే అఫ్జల్ సాగర్లో ఎవరైతే ఇద్దరు కొట్టుకుపోయారో మామ అల్లుడు, అందులో అల్లుడు మృతదేహం లభించినట్లు డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది ఆ బాడీని గుర్తించినట్లు మనకి అందుతున్నటువంటి సమాచారం. అఫ్జల్ సాగర్ నాలాలో పడితే దాదాపుగా 70 కిలోమీటర్ల దూరం, అంటే సంగం వలిగొండ దగ్గర ఉన్నటువంటి నాలా మూసీలో అర్జున్ మృతదేహం లభించినట్లు డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది గుర్తించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. అట్లాగే అర్జున్ కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది చేస్తున్నారు. సో డిఆర్ఎఫ్కి సంబంధించిన ఉన్నతాధికారులు ఇప్పుడు వలిగొండకి చేరుకుంటున్నారు, ఎక్కడైతే మృతదేహం లభించిందో. ఒకసారి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా, ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి బాడీ ఫ్లోట్ అయింది అనేది ఎగ్జాక్ట్గా మనం చూడవచ్చు. ఇది సాలార్జన్ మ్యూజియంకి దగ్గర ఉన్నటువంటి మూసీ. ఈ మూసీలో ఉండి నేరుగా ఈ నాలాలో నుంచి మూసీలోకి వచ్చి ఆ బాడీ కలిసింది. గౌలిగూడ దగ్గర మూసీలో ఆ బాడీ వచ్చి దాని తర్వాత ఇక్కడి నుంచి సాలార్జన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం ఇట్లా ఫ్లోట్ అవుతూ చాదర్ఘట్ మీద ఎంజీబీఎస్ చాదర్ఘట్ దగ్గర ఉన్నటువంటి మూసీ, దాని తర్వాత మనం ఇక్కడ ముచ్చుకుందా చూడవచ్చు. ఇక్కడ నుంచి మూసారాంబాగ్ దగ్గర ఈ మూసీ మనం గమనించవచ్చు. ఈ మూసీ ద్వారా బాడీ ఈ రూట్లోనే పూర్తిగా ఫ్లోట్ అవుతూ పూర్తి స్థాయిలో వలిగొండ వరకు చేరింది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపుగా 55 కిలోమీటర్ల మేర మూసీ అనేది ప్రవహిస్తుంది. బాపుఘాట్ దగ్గర స్టార్ట్ అయ్యి నాగోల్ దగ్గర ముగుస్తుంది గ్రేటర్ పరిధిలో. సో ఈ ముచ్చుకుందా రివర్ మనం చూస్తున్నాం కదా, ఇదే మూసీ రివర్ అని కూడా అంటారు. సో ఈ మూసీ రూట్లోనే పూర్తి స్థాయిలో ఆ బాడీ కొట్టుకుపోయి 70 కిలోమీటర్ల దూరంలో మనం ఇక్కడ మూసీ రివర్ చూడొచ్చు. గ్రేటర్ పరిధిలో దీన్ని మూసీగానే ఫేమస్. గతంలో దీన్ని ముచ్చుకుందా రివర్ అంటారు, ఈసా మూసీ అని కూడా అంటారు. మూసీ మీద ఉన్నది. సో ఈ ముచ్చుకుందా మీద గుండా దాని తర్వాత ఈ విధంగా ఫ్లోట్ అవుతూ మొత్తానికి వలిగొండ దగ్గర, అంటే సంగం గ్రేటర్ హైదరాబాద్ దాటి దాదాపుగా నల్గొండ జిల్లా అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మూసీకి సంబంధించినటువంటి రివర్. ఇదే మూసీలోనే ఆ బాడీ అనేది పూర్తి స్థాయిలో ఫ్లోట్ అవుతూ దాదాపుగా 70 కిలోమీటర్లు ప్రవహించిందని అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా నిన్న బాడీ ఎక్కడో తట్టుకుపోయింది. అయితే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మళ్ళీ తట్టుకుపోయినటువంటి బాడీ మళ్ళీ తిరిగి ఫ్లోట్ అవుతూ వలిగొండ దగ్గర పోలీసులకు డిఆర్ఎఫ్ అధికారుల దృష్టికి ఈ బాడీ పడింది. ఆ బాడీ మీద చాలా వరకు టాటూస్ ఉన్నాయి. ఆ టాటూస్ను చూసిన తర్వాత ఇతను అర్జున లేదా రాము అని గుర్తించేటువంటి పనిలో పడిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆ డీటెయిల్స్ ఆ ఫోటోలు పంపిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఆ టాటూస్ ఉన్నటువంటి వ్యక్తి అర్జున్ అనేది డిఆర్ఎఫ్ అధికారులకు స్పష్టం చేశారు. డిఆర్ఎఫ్ అధికారుల ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో క్లారిటీ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తం మనం ఎంత మేర రూట్ చూస్తున్నామో ఇది మొత్తం కూడా మూసీకి సంబంధించిన ఫ్లోటింగ్ నది, మూసీ నది అని కూడా అంటారు. సో ఇది మొత్తం రూట్ ఫ్లోట్ అయ్యి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరం, అంటే ఇంకా ఒక మృతదేహం లభించాల్సి ఉంది. ఆ మృతదేహం ఎప్పటి వరకు లభిస్తుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బందులు డ్రోన్తో, బోట్లతో, దాని తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతో, పోలీసుల సహకారంతో, ఇట్లా కుటుంబ సభ్యుల సహకారంతో నిరంతరం ఆదివారం సాయంత్రం నుంచి వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ బాడీ దొరకలేదు. ఫైనల్గా ఎట్టకేలకు మనం చూడొచ్చు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కింద నుంచి కూడా మూసీ ఫ్లో అవుతుంది. ఇది నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫ్లో అవుతున్నటువంటి మూసీ.
సో ఈ మూసీలో ఇంత దూరం దాదాపుగా 70 కిలోమీటర్లు బాడీ అనేది ట్రావెల్ చేసింది, అంటే ఫ్లోట్ అయిందంటే ఎంత అగ్రెసివ్గా మూసీ ఫ్లో ఉందనేది క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు. సో ఈ మూసీలో గతంలో చాలామంది కూడా దూకి ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మృతదేహాలు కొంతమంది దొరికాయి, కొంతమంది దొరకలేదు. మనం చూడవచ్చు ఇక బీబీ నగర్కి సంబంధించి బీబీ నగర్ రోడ్డు దాని కింద నుంచి కూడా మూసీ ప్రవహిస్తుంది. నల్గొండ వరకు నల్గొండలోని వలిగొండ వరకు దాదాపుగా మూసి ప్రవహిస్తుంది. దాదాపుగా ఎండింగ్ పాయింట్ దగ్గర అర్జున్కి సంబంధించిన మృతదేహం లభించింది. సో ఇప్పుడు ఆ బాడీని డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు తీసుకొని పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా మూసి కంటిన్యూస్గా నిరంతరం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి గేట్లు ఎత్తిన తర్వాత వస్తున్నటువంటి ఫ్లో, దాని తర్వాత హుసేన్ సాగర్ నుంచి వస్తున్నటువంటి ఫ్లో మొత్తం కూడా ఈ మూసీలోనే వచ్చి చేరుతుంది. ఈ మూసీలోనే వచ్చి చేరిన తర్వాత ఇది మొత్తం కూడా నల్గొండ వరకు ప్రవహిస్తుంది. ఒకవైపు మూసీ రివర్, మరోవైపు ముచ్చుకుందా రివర్ చూడొచ్చు. సో ఇది మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఫ్లోట్ చేసిన తర్వాత దాదాపుగా ఇక్కడ మనకి బాడీ లభించిందని చెప్పుకోవచ్చు మొత్తానికి. సో డిఆర్ఎఫ్ అధికారుల ప్రయత్నం అనేది ఫలించింది, మొత్తానికి బాడీ అనేది దొరికింది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక్కడ ఇటువైపున చూడొచ్చు, ఇక్కడ బాడీ లభించింది. సో ఓవరాల్గా డిఆర్ఎఫ్ అధికారులు గత 3-4 రోజుల నుంచి ముమ్మరంగా సహాయక చర్యలు సర్చ్ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని అఫ్జల్ సాగర్ నాలా ఎక్కడ, నల్గొండ జిల్లాలోని వలిగొండ దగ్గర ఉన్నటువంటి సంఘం ఎక్కడ అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించక మానదు. కానీ ఇక్కడ ఆదివారం రాత్రి 8 గంటలకు కురిసినటువంటి వర్షానికి వాళ్ళ ఇంటి ఆనుకొని ఉన్నటువంటి నాలాలో వాళ్ళ మామ రాము అతని బెడ్షీట్ తీసుకున్నటువంటి క్రమంలో అక్కడ నుంచి నాలాకి సంబంధించిన వరద అధికంగా ఫ్లో అవుతున్నట్టు రాము కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ అర్జున్ అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ అతను కూడా కొట్టుకుపోయాడు. సో అప్పటి నుంచి నిరంతరం సహాయక చర్యలు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వాళ్ళ ఆచూకీ ఎప్పటివరకు లభిస్తుందని వాళ్ళ కుటుంబ సభ్యులు, డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది, జిహెచ్ఎంసి పోలీసులు, హైడ్రా అధికారులు ఇట్లా అందరూ కూడా నిరంతరం కంటిన్యూస్గా ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ అఫ్జల్ సాగర్లో నాలా ఘటన జరిగిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఇట్లా అందరూ అధికారులు కూడా అక్కడికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్పారు. ఎస్ అయితే శ్రావణ్, ఇటు ఈ ఘటన జరిగి దాదాపు 4-5 రోజులు అవుతుంది. మరొక వైపు చూసుకుంటే నిన్న కూడా భారీ వర్షం కురిసింది. అంటే అంతకు ముందు కూడా చూసుకుంటే ఇప్పటివరకు డెడ్ బాడీస్ దొరకలేదు. ఇప్పుడు నిన్న కూడా ఇదే మొత్తంలో కూడా వర్షం పడింది కాబట్టి అసలు దొరికే ఛాన్సెస్ ఉంటాయనుకోవచ్చా? అంటే మనము కొన్ని సందర్భాలు గమనించాలి. మొన్న రీసెంట్గా ఒక తండ్రి అతని బాబు, అంటే ఆ చిన్న బాబు 3 సంవత్సరాల బాబు ఆరోగ్యం బాగలేకపోతే ఆ బాబుని చంపేసి మూసీ దగ్గర, నయాపూల్ దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి మూసీలో పడేశాడు. ఇప్పటివరకు ఆ బాబు బాడీ ఇంకా లభించలేదు. దాదాపుగా 5 రోజులు అయిపోయింది. అంటే ఇట్లా గతంలో చాలామంది దుంకి ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. కొంతమంది చంపి అందులో పడేశారు. కొంతమంది బాడీలు దొరికాయి, కొంతమంది బాడీలు దొరకలేదు. అయితే ఇప్పుడు వర్షపాతం అధికంగా కురుస్తుంది. దాని తర్వాత మూసీలో అనేది ఫ్లో అధికంగా ఉంది. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మనం లైవ్ ఇస్తున్నటువంటి టైంలో కూడా జంట జలాశయాల నుంచి దాదాపుగా 1000 క్యూసెక్ల వరద వస్తుంది. హుసేన్ సాగర్ నుంచి కూడా దాదాపుగా 1000 క్యూసెక్ల వరద వస్తుంది. ఈ వరద కారణంగా నేను రాత్రి కురిసినటువంటి వర్షానికి కారణంగా ఎక్కడో చిక్కుకుపోయి ఉన్నటువంటి అర్జున్ బాడీ నిన్న వర్షం దాటికి వరద దాటికి కొట్టుకుపోయి వలిగొండ దగ్గర ఉన్నటువంటి సంఘంలో ఆ మృతదేహం లభించింది. డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది, పోలీసుల అధికారుల దృష్టికి పడింది. సో ఫైనల్గా ఆ అర్జున్ బాడీని కొద్దిసేపటి క్రితమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం తర్వాత అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇంకా 2 బాడీలు దొరకాల్సి ఉంది. ఒకటి రాముది, దాని తర్వాత దినేష్ది. ముషిరాబాద్లో దినేష్ కొట్టుకుపోయాడు, అఫ్జల్ సాగర్లో రాము కొట్టుకుపోయాడు. అర్జున్ బాడీ మాత్రమే దొరికింది. ఇంకా 2 బాడీలు ఎప్పటివరకు దొరుకుతాయి అనేది వేచి చూడాల్సి ఉంది. డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది సహాయక చర్యలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.